Best health packages up to 80% discount. Tirumala Diagnostics. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ప్రీవియస్ వీడియోలో మనం గ్రాటిట్యూడ్ మీద 4 పార్ట్స్ చేసాం. ఎస్. లా ఆఫ్ అట్రాక్షన్, మనీ అట్రాక్షన్ పార్ట్లోనే, అంటే ఈ ఎపిసోడ్స్లోనే ఈ వీడియోలో పర్టికులర్గా ఏం చెప్తున్నారు? సో వీడియోలో అసలు చాలా మందికి ఏంటంటే సార్, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే రీసెంట్గా వచ్చింది, ఎప్పటి నుంచో లేదేమో అని అనుకుంటున్నారు. బట్ లా ఆఫ్ అట్రాక్షన్ ఒకసారి మొత్తం హిస్టరీ చూద్దామండి. అక్కడ నుంచి గొప్ప గొప్ప సైంటిస్టులు కూడా లా ఆఫ్ అట్రాక్షన్ వాడారు. కాకపోతే వాళ్ళు ఎందుకు చెప్పలేదు, ఏం చెప్పారు అనేది కూడా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక పర్సన్ గురించి మాట్లాడాలండి. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మనం మాట్లాడేటప్పుడు హిజ్ నేమ్ కాల్డ్ డాక్టర్ డెన్నిస్ వాట్లీ. వరల్డ్లో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ సైకాలజిస్ట్ ఇతను ఏం చెప్పారంటే, తన పుస్తకాల్లో ఆకర్షణ సిద్ధాంతం, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎన్నో కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఉంది. ఇది ఎవరెవరికి తెలుసో కూడా చూద్దాం. షేక్స్పియర్ తెలిసేటండి. షేక్స్పియర్ తన రచనల ద్వారా కూడా ఈ ఆకర్షణ సిద్ధాంతం గురించి చెప్పారు, కానీ ఎక్కువగా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు కూడా నేను చెప్తాను నెక్స్ట్ దాంట్లో. దాని తర్వాత ఆల్బర్ట్ ఐన్స్టీన్కి ఈ ఆకర్షణ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసు. అయితే వాళ్ళకి తెలిసిన సీక్రెట్ ఏంటో కూడా నేను చెప్తాను. ఓకే. దాని తర్వాత న్యూటన్కి తెలుసు. బీథోవెన్ అద్భుతమైన సంగీత కళాకారుడు అండి. తన సంగీతంలోనే ఎక్స్ప్రెస్ చేసేవాడట. కానీ చాలామంది కొంతమందికి అర్థమయ్యేది కాదు. మీరు ఎప్పుడైనా అతని మ్యూజిక్ వింటే ఎంత అద్భుతమైన డాక్టర్ బీథోవెన్ సంగీత కళాకారుడు అంటే, ఇంకా తన మ్యూజిక్తో ఎప్రంటైజ్ కూడా చేయగలడు, అంత పవర్ఫుల్ అనమాట. దాని తర్వాత ప్లేటోకి తెలుసు అండి, అబ్రహం లింకన్కి తెలుసు, అండ్ థామస్ ఆల్వా ఎడిసన్, వీళ్ళందరికీ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసు. కానీ ఎందుకు చెప్పలేదు అంటే, ప్రపంచానికి ఎందుకు సీక్రెట్ చెప్పలేదని, వీళ్ళందరి దగ్గర ఉండిపోయిందని డాక్టర్ డెన్నిస్ వాట్లీ అంటారు. ఎందుకు చెప్పలేదంటే, అందరికీ తెలిసిపోయింది అనుకోండి ఇంకా. సో వాళ్ళు కొంచెం గుర్తింపు తగ్గిపోతుంది, కాంపిటీషన్ పెడుతుంది కదా. సో దానివల్ల కూడా వీళ్ళు కొన్ని సీక్రెట్స్ని దాచేశారనమాట. అయితే దాని తర్వాత ఈవెన్ ఇదే విషయాన్ని బాబిలోనియన్ కింగ్ అమర్బైన్ అతను లాస్ ఆఫ్ కోడ్, చూడండి, కోడ్ ఆఫ్ లాస్ అనే దాంట్లో క్లియర్గా మెన్షన్ చేశాడు ఆకర్షణ సిద్ధాంతం. కానీ చాలామందికి కొంతమందికి అర్థం కాక ఉండిపోయింది. అంటే ఈ సీక్రెట్ కొంతమంది దగ్గర ఉండిపోయిందండి. ఆ తర్వాత దీని మీద బాగా రీసెర్చ్ చేసిన తర్వాత పుస్తకాల ద్వారా, రాండా బర్నౌడ్ రాసిన పుస్తకాల ద్వారా బయటకు వచ్చింది. అయితే వీళ్ళందరికీ తెలిసిన అతిపెద్ద సీక్రెట్ ఏంటి అంటే, ప్రపంచానికి అప్పుడులో చెప్పిన సీక్రెట్ ఏంటో చూద్దాం. ఫస్ట్ పాయింట్, ఆ సీక్రెట్ ఏంటండి? ద లా ఆఫ్ అట్రాక్షన్. ఆ లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, చూడండి, వీళ్ళందరూ రీసెర్చ్లు తేలింది వాళ్ళు రాసిన పుస్తకాల ద్వారా, కథల ద్వారా, మ్యూజిక్ ద్వారా. అంటే ఇది అసలైన స్టేట్మెంట్ అండి. ఆలోచన ప్లస్ భావన ప్లస్ ఆచరణ ఈజ్ ఈక్వల్ టు ఆకర్షణ. ఇది చాలామంది నాకు అడుగుతుంటుంటారు, సార్ ఆలోచించేస్తే ఆకర్షించేస్తామా అంటే కాదు. సో వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే, ఏదైతే నువ్వు ఆలోచిస్తున్నావో అది ఫీల్ అవ్వాలి. అందుకే యద్భావం తద్భవతి. అక్కడ భావం అంటే ఫీలింగ్ అండి. ఆలోచన అనుకుంటారు, ఆలోచన కాదు, భావం అంటే ఫీలింగ్. అంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్ అందరూ ఏం చేశారంటే, వాళ్ళు ఏదైతే కనుక్కోవాలనుకుంటున్నారో దాన్ని ఫీల్ అవ్వడం మొదలుపెట్టారు. ఆల్రెడీ అచీవ్ అయిపోయినట్టుగా, అచీవ్ అయిపోతే సమాజం ఎలా మనల్ని పొగుడుతారని చెప్పేసి దాన్ని ఆచరణలో పెట్టారండి. సో ఇక్కడ నేను వైట్ కలర్ ఇచ్చాను చూడండి. వైట్ ఎందుకు ఇచ్చానంటే, ఆలోచన ప్లస్ భావన, ఆచరణ లేకపోతే ఆకర్షణ జరగదు. సో చాలా మంది ఏంటంటే, ఇంట్లో కూర్చుంటే వచ్చేస్తాయా అంటే, నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చెప్పాను, లా ఆఫ్ అట్రాక్షన్లోనే యాక్షన్ లేకపోతే రాదు. అయితే దీన్ని మనం ఏమంటాం అంటే, థాట్ ప్లస్ ఫీలింగ్ ప్లస్ యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు అట్రాక్షన్ అండి. అందుకే లాస్ట్ ఎవరు మనం యాక్షన్. అంటే ఈ మూడు ఒకే వరుసలో ఉండాలి. ఇక్కడ 3 గుర్రాలు ఉన్నాయి అనుకోండి, 3 గుర్రాలు ఒకే డైరెక్షన్లో పరిగెడితే రథం ముందుకు వెళ్తుంది. ఈస్ట్కి ఒకటి, వెస్ట్కి ఒకటి, సౌత్కి ఒకటి వెళ్తే అది అక్కడే ఉండిపోతుంది. సో చాలామంది ఏంటంటే, థాట్ ఒకలాగా ఉంటుంది, ఫీలింగ్ ఇంకో వైపు పరిగెడుతుంటుంది, యాక్షన్ చేయరు. దానివల్ల అది అట్రాక్షన్ అవ్వదు, మేనిఫెస్టేషన్ అవ్వదు. చూడండి, ఈ విషయం వాళ్ళకి అప్పుడే తెలుసు, కానీ ఎవరికి చెప్పలేదు. దాని తర్వాత ఎప్పుడైతే అట్రాక్షన్ జరుగుతుందో రిజల్ట్స్ అనేది వస్తుంది. సో ఈ 3 కూడా మీ అందరూ గుర్తుపెట్టుకోండి. మీ థాట్ 100% ఏదైతే ఉందో, మీరు లక్షాధికారులు అవ్వాలనుకుంటున్నారు, కోటీశ్వరుడు అవ్వాలనుకుంటున్నారు, అటువంటి ఫీలింగ్ కూడా మీరు ఫీల్ అవ్వాలి. చాలామంది ఫీల్ అవ్వరండి. మొన్న ఒక అతను ధనవంతుడు బాగా అనుకున్నాడు, కానీ అగ్గిపుల్లలు కూడా లెక్కేసుకుంటున్నాడు అనమాట. అగ్గిపుల్లలు కూడా అంటే ఇటు వెలిగించినప్పుడు కూడా, అగరబత్తులు ఎందుకని వెలిగించేస్తారు, చాలా కాస్ట్లీ అగరబత్తులు అని. అంటే అతను ధనవంతుడిగా ఫీల్ అవుతున్నాడా? లేదు. థాట్ అవ్వాలి ఉంది, కోటీశ్వరుడు అవ్వాలి, లక్షాధికారి అవ్వాలని. అగరబత్తి వెలిగించినప్పుడు కూడా చాలామంది అన్నగారు రెండేసి వెలిగిస్తుంటారు. రెండో వాళ్ళు చెప్పిన సీక్రెట్ చూద్దాం. ఆల్వేస్ థింక్ అబౌట్ వాట్ యు వాంట్. వాళ్ళందరూ ఏం చెప్తున్నారండి, మీకు ఏది కావాలో దాని గురించి మాత్రమే ఆలోచించండి, బట్ నాట్ అబౌట్ వాట్ యూ డోంట్ వాంట్. చాలా మంది ఏది వద్దో దాని గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎవరైనా ఒక ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు లేట్ అయిపోతున్నప్పుడు వాళ్ళు ఎక్కువ దేని గురించి ఆలోచిస్తారు, లేట్ అయిపోతుంది, బయలుదేరు, లేట్ అయిపోతుంది. అదే అండి. ఇంకో చాలామంది ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఈరోజు లేట్ అవ్వకూడదు, ట్రాఫిక్లో ఇరుక్కోకూడదు. అంటే ఏది వద్దో
దాని గురించి ఆలోచిస్తుంటారు. అప్పులు వద్దు అనుకోండి, అప్పుల గురించి ఆలోచిస్తుంటుంటారు. సో ఇంకోటి వీళ్ళు ఏం చెప్తున్నారంటే నెవర్ ఎవర్ ఫోకస్ ఆన్ నెగిటివ్. ఈ నెగిటివ్ మీద ఫోకస్ చేసేవాళ్ళు విక్టిమ్ అంటారండి. వీళ్ళు విక్టిమ్ అంటాం లా ఆఫ్ అట్రాక్షన్లో మనం విక్టిమ్. వీళ్ళ థాట్స్ ఎలా ఉంటాయి ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక పర్సన్ హైదరాబాద్ సిటీకి వచ్చేటప్పుడు 2 people ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ విక్టిమ్ ఎలా ఆలోచిస్తాడు, పాజిటివ్ పర్సన్ ఎలా ఆలోచిస్తాడు చూద్దాం. విక్టిమ్ ఎలా ఆలోచిస్తారంటే వీళ్ళు చెప్పే ఇంకొక పాయింట్ అండి, థామస్ ఆల్వా ఎడిసన్ వీళ్ళందరూ చెప్పే మీకు ఏమి కావాలో స్పష్టంగా తెలుసుకోండి, రాసుకోండి అని చెప్తున్నారు. క్లారిటీ ఇస్ మోర్ పవర్. ఒక చిన్న స్టోరీ చెప్తానండి. క్లయింట్స్కి చాలామంది చెప్పినప్పుడు చాలా హ్యాపీగా నవ్వుకున్నారు. సో ఈ స్టోరీ మీకు కూడా చెప్తాను. ఏంటో స్టోరీ అంటే ఒక అతను తపస్సు చేసాడండి. తపస్సు చేసింది దేవుడా 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 అంటే దేవుడు 1 year రాలే, 2 years రాలే. మనోడు అదరక బెదరక చెదరక తపస్సు చేసాడు అనమాట. అప్పుడు దేవుడు వచ్చాడు. దేవుడు రాగానే ఫస్ట్ కోరిక ఏం అడుగుతుంది సార్, భక్త నీ తపస్సుకు మెచ్చినాను, ఏం వరం కావాలి కోరుకంటే దేవుడికి అన్న దేవుడా అమ్మ వచ్చావా, నాకేం కావాలో నాకు తెలియదు నువ్వు ఇచ్చి అంటే దేవుడు ఏమంటాడు, కళ్ళు మూసుకో మళ్ళీ తపస్సు చేసుకో నేను మళ్ళీ వస్తాను అంటే దేవుడికే ఏం కావాలో తెలియక అడుగుతున్నాడు. భక్త నీ తపస్సుకు మెచ్చినాను, నీకు ఏం వరం కావాలో కోరుకో అని అంటున్నాడు. అంటే దేవుడే అడుగుతున్నాడు నీ మనసులో ఏముందో తెలియక. సో అంటే ఇక్కడ అయితే అతను సరే అడిగాడు, నేను 3 కోరికలు కావాలన్నాడు. కోరుకో అని అన్నాడు. కానీ ఒక్క దేవుడు పాస్ 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 ఒక్క నిమిషం నాన్న బాబు భక్త నువ్వు 3 కోరికలు కోరుకుంటున్నావు కానీ క్లారిటీ ఉందా అని అడిగాడు. సూపర్ దేవుడా చాలా ఉందన్నాడు. అయితే అడుగు అన్నాడు. మొట్టమొదటి కోరిక ఏంటని అడిగాడు. దేవుడా నా దగ్గర రేపు మార్నింగ్ అయ్యేసరికి పెద్ద వెహికల్ కావాలన్నాడు. దేవుడు ఫస్ట్ అడిగాడు క్లారిటీ ఉందా, మళ్ళీ అడిగాడు క్లారిటీ ఉందన్నాడు. తదాస్తు అన్నాడు. రెండో కోరిక ఏం కావాలి, దేవుడు నా దగ్గర ఎప్పుడు ఫుల్గా డబ్బు ఉండాలి ఫుల్గా. దేవుడు మళ్ళీ అడిగాడు క్లారిటీ ఉందన్నాడు. ఉందన్నాను. ఏమన్నాడండి తదాస్తు. మూడోది అడిగాడు ఏం కావాలి నాయన, మూడో కోరిక ఏంటి చెప్పు అని అంటే సిగ్గుపడుతున్నాడు. ఇలా సిగ్గుపడుతున్నాడు. అరే చెప్పరా బాబు అంటే మరి ఏమనుకోకూడదు నేను అడిగేస్తానంటే అడగరా బాబు అడిగానంటే అదే దేవుడా మరి నా చుట్టూ ఎప్పుడు అమ్మాయిలు ఉండాలి దేవుడా అన్నాడు. దేవుడు సరేలే తదాస్తు కానీ క్లారిటీ ఉందన్నాడు. ఉందంటే ఓకే తదాస్తు అన్నాడు. అయితే దేవుడు అన్నాడు రేపు పొద్దున వేసారు మీ దగ్గరికి అన్నీ వచ్చేస్తాయి అన్నాడు. తెల్లారి వెళ్ళిపోయాడు గబగబా. ఇంట్లో అంతా చెప్పాడు రేపు మనం అడిగేసి అన్నీ వచ్చేస్తాను. తెల్లారు ఎప్పుడో వద్దు అని చూస్తున్నాడు. దేవుడు ఏం చెప్పాడు, తెల్లారు 6 గంటలకల్లా నీకు లెటర్ వస్తుంది, అందులో నీకు కావాల్సినవి ఉంటాయి, హ్యాపీ అన్నాడు. చూస్తుండే 6 ఎప్పుడో వద్దని రాత్రి అంతా పడుకోలేదు. తెల్లవారు 6 గంటలకి డోర్ కింద నుంచి మన ఒక లెటర్ వచ్చిందండి. గబగబా ఎగ్జైట్మెంట్తో ఓపెన్ చేసిన అడ్డు ఇలా చూస్తూ ఎక్స్ప్రెషన్ అనేసి అన్నాడు అనమాట. దేవుడా అన్నాడు. ఆ లెటర్ పడేసి ఇలా పడేసి దేవుడు చమ్మని వచ్చాడు అనమాట. ఏరా బాబు ఏమనంటే నేను ఏమడిగా నువ్వేమి ఇచ్చావు అని అన్నాడు. నువ్వు అడిగింది ఇచ్చానంటే ఏమి ఇచ్చావు చదువు అన్నాడు దేవుడు. ఒకసారి కంగ్రాచులేషన్స్ యు ఆర్ అపాయింటెడ్ యాజ్ ఎ లేడీ బస్ కండక్టర్ అన్నాడు. అంటే నన్ను లేడీ బస్ కండక్టర్ చేసేవేడు దేవుడా, నేను అడిగింది ఏంటి నువ్వు ఇచ్చింది ఏంటంటే ఫస్ట్ కోరిక ఏం కోరుకున్నావు, పెద్ద వెహికల్. బస్సు పెద్ద వెహికలా చిన్న వెహికలా, పెద్ద వెహికల్. సో నేను అందుకే నీకు అడిగిన క్లారిటీ ఉందని అంటే క్లారిటీ ఉందని అన్నాను. రెండోది ఏం కోరుకున్నావు, నాకు దగ్గర ఎప్పుడు డబ్బు ఉండాలన్నావు. లేడీ బస్ కండక్టర్ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే డ్రైవర్ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయా, కండక్టర్ దగ్గర డబ్బులు ఉంటాయి. మూడోది ఏం కోరుకున్నావు, నా చుట్టూ ఎప్పుడు అమ్మాయిలు ఉండాలన్నావు. లేడీ బస్సులు ఎవరు ఉంటారు, లేడీసే ఉంటారు. అయిపోయింది సారీ అంకుల్ వెళ్ళిపోయింది దేవుడు అంటే అప్పుడు అయ్యో క్లారిటీ అన్నాను. సో చాలామంది అటండి క్లారిటీతో కోరుకోరండి. క్లారిటీ మన షాపింగ్ వెళ్ళినా కూడా చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు ఏం కొనాలని చెప్పేసి. సో అయితే ఎంతమంది క్లారిటీ ఉంటారని రీసెర్చ్లు తెలిస్తే ప్రతి 100 మందిలో 90 మందికి వాళ్ళకి ఎంత డబ్బు కావాలో క్లారిటీ ఉండదు, ఏ కారు కొనాలి ఏ ఇల్లు కావాలనేది క్లారిటీ ఉండదండి. సో క్లారిటీ ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్తుందంటే మళ్ళీ మీ అందరికి చెప్తున్నానండి, క్లారిటీ అట్రాక్ట్స్ మోర్ మనీ, క్లారిటీ అట్రాక్ట్స్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు మీరు ఒక బెంజ్ కార్ ఉంది సార్, ఇప్పుడు మీ బెంజ్ కారు ఉంది, మీరు వర్షం విపరీతంగా పడుతుంది, వైపర్స్ పని చేయకపోతే మీరు ముందుకు వెళ్ళగలరా, వెళ్ళలేము. ఎందుకు, రోడ్డు క్లారిటీగా మీ దగ్గర బెంజ్ ఉంది, మీ దగ్గర డ్రైవ్ చేయగలరు, ఆయిల్ కూడా ఉంది కంప్లీట్గా. అంటే క్లారిటీ ఉంటేనే మన లైఫ్లో ముందుకు వెళ్ళగలం. సో ఇక్కడ చూడండి ఇది ఎప్పుడు వస్తుంది అట్లా క్లారిటీ, రాయడం వల్ల క్లారిటీ వస్తుంది. మీ ఇంటికి మీకు ఏమేమి కావాలి, ఎంత డబ్బు కావాలి. అయితే వీళ్ళందరికీ తెలిసిన ఇంతకుముందు కూడా మనం మాట్లాడామండి, ఆల్బర్ట్ ఐన్స్టీన్, థామస్ ఆల్వా ఎడిసన్ ఎక్కువగా చెప్తారంట ఈ పాయింట్. ఆలోచన శక్తికి ఆకర్షణ శక్తి ఉంటుంది. అయితే ఇందాక చెప్పినప్పుడు ఆలోచన ప్లస్ భావన ప్లస్ ఆచరణ ఈజ్ ఈక్వల్ టు ఆకర్షణ, వాళ్ళకి తెలిసిన సీక్రెట్. అయితే ఇంకా చూస్తే అసలు ఇందాక మనం చెప్పాం కదండి, ఒక 2 వ్యక్తులు హైదరాబాద్ వచ్చారు. విక్టిమ్ ఎలా మాట్లాడతారు చూద్దాం. వీళ్ళు ఎప్పుడు నెగిటివే. ఏం మాట్లాడతారంటే ఎప్పుడు సిటీ ఈజ్ హ్యావింగ్ ఫుల్ ట్రాఫిక్. హైదరాబాద్ అంతా ట్రాఫిక్ ఏనబ్బా. ఇప్పుడు వాళ్ళు దేన్ని అట్రాక్ట్ చేస్తారండి,
ఎక్కడికి వెళ్ళి ట్రాఫిక్లో ఇరుక్కుపోతారు. ఇలా వెళ్ళిపోదామన్నా కూడా ఎవడో ఒకటి బండి అడ్డం పెట్టేస్తాడు, ఇరుక్కుపోతారు చాలాసేపు, గంటలు. అంటే ఇక్కడ పర్సన్ చూడండి, ఇందాక చెప్పాము, ఆలోచన ప్లస్ భావన ఫీల్ అయితే మనం అందులోకి దూరిపోతాం. సో ట్రాఫిక్ అంటే అదే పాజిటివ్ పర్సన్ ఏం చేస్తాడు, హైదరాబాద్ అబ్బా ఏంటి బిల్డింగ్లు ఏంటి, అబ్బా ఎంత అద్భుతంగా ఉంది చూస్తాడు అనమాట. ట్రాఫిక్లో ఇరుక్కున్నా కూడా బిల్డింగ్స్ చూసి అంత బాగుంది అనుకుంటాడు. నెగిటివ్ పర్సన్ ఏం చేస్తాడు, ట్రాఫిక్ మీద ఫోకస్ పెడతాడు. పాజిటివ్ పర్సన్ ఏం చేస్తాడు, ఆ ట్రాఫిక్లో అద్భుతమైన కార్ని చూస్తాడు, మేనిఫెస్టేషన్ చేస్తారు, ట్రాఫిక్లోనే మేనిఫెస్టేషన్ చేసేస్తారు. నెక్స్ట్ దాని తర్వాత విక్టిమ్ పీపుల్ ఎప్పుడు క్రైమ్స్ గురించి మాట్లాడతారట. సో ఈ ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్తుందంటే నెగిటివ్ మాట్లాడద్దు. నేను 3 విషయాలు చెప్తానండి. నెగిటివ్ చూడొద్దు, నెగిటివ్ వినొద్దు, నెగిటివ్ మాట్లాడద్దు. ఈ 3 పనులు కానీ మనం చేయగలిగితే మనం పాజిటివ్గా పనిచేస్తుంది. అయితే ఈ విశ్వానికి మనం పాజిటివ్గా ఆలోచిస్తున్నాం, నెగిటివ్ ఆలోచిస్తున్నాం తెలియదు. మీరు ఏది ఆలోచన భావన చేస్తే దాన్ని ఆకర్షిస్తుంటారు. క్రైమ్స్ గురించి మాట్లాడద్దు. క్రైమ్స్ పెరిగిపోయినారనుకోండి, ఏం అట్రాక్ట్ చేస్తామండి, క్రైమ్స్ని అట్రాక్ట్ చేస్తుంటారు. బ్యాడ్ పీపుల్ ఆర్ ఇంక్రీజింగ్. సొసైటీలో చాలా మంది బ్యాడ్ పీపుల్ ఎక్కువైపోతున్నారు నాగరాజు గారు అని అంటారు. సో ఇప్పుడు ఈ విషయాలు మాట్లాడే వాళ్ళకి లైఫ్లోకి ఎవరు వస్తారంటే బ్యాడ్ పీపుల్ వస్తారు. వాళ్ళు తల పట్టుకుని ఈడెందుకురా నా లైఫ్లోకి వచ్చాడు అనుకుంటారు. కానీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎక్కువ అదే మాట్లాడుతున్నారు. ఇక్కడ చూడండి, ఇంజస్టిస్, అన్యాయం పెరిగిపోతుందండి నాగరాజు గారు అని అంటారు. సో వాళ్ళకి జీవితంలో ఏం జరుగుతుంది, అన్యాయమే జరుగుతుంది. ఎందుకంటే విశ్వానికి మీకు పాజిటివ్ అని నెగిటివ్ అని మీరు ఏది ఆలోచిస్తూ ఫీల్ అవుతుంటారో అది ఆకర్షిస్తుంటారు. అయితే ఇంకొక సీక్రెట్ చెప్తానండి. ఈ విశ్వంలో ది లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా పనిచేస్తుంది అంటే చాలా పవర్ఫుల్. ఇది ఒక విశ్వం యొక్క యూనివర్సల్ లా. అయితే ఇక్కడ మేము చూద్దామండి. ఇంకొక మ్యాజికల్ పాయింట్ ఏంటంటే ప్రతి ఆలోచనకి ఫ్రీక్వెన్సీ ఉంటుందట. నా కోచ్ చెప్తాడు, ఆలోచన ప్రతిదానికి ఫ్రీక్వెన్సీ ఉంటుంది అన్న విషయం చాలామందికి తెలియదు. అక్కడ చూడండి, ఆలోచన ఏంటండి, ఫ్రీక్వెన్సీ. అయితే ఇంకొక చెప్పారు, ఆలోచనకి ఎలా అయితే ఫ్రీక్వెన్సీ ఉంటుందో మాటకు కూడా ఫ్రీక్వెన్సీ ఉంటుందటండి. జనరల్గా మనం అనుకుంటున్నాం థాట్స్లోనే ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, ఈ థాట్ వేవ్స్ కొంచెం బ్రెయిన్ వేవ్స్ చాలా పనిచేస్తాయని చెప్పేసి అంటున్నాను. దాని ఎఫెక్ట్ ఉంటుందండి చాలా సార్. ఇప్పుడు మేము మాట్లాడుకుంటున్నాము అని అంటే మీరు మాట్లాడే మాట ఫ్రీక్వెన్సీ నాకు తగులుతుంటే నేను వెంటనే ఇన్స్టెంట్ రిప్లై ఇవ్వగలుగుతున్నాను. సూపర్. ఇక్కడ ఒక మాట ఉంటుందండి, లెస్ బ్రౌన్ నాకు అతను చెప్తాడు, నీ మాట చాలా జాగ్రత్తగా వాడు, ఎందుకంటే నీ మాట ఇప్పితే నువ్వేంటో ప్రపంచానికి అర్థమైపోతుంది. మన మాట ద్వారా ప్రపంచం మనం గుర్తించేస్తుందటండి మనం ఏంటి అనేది. సో అందువల్ల ఇందాక మీరు చెప్పినట్టు ఈ వేవ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. థాట్కి ఫ్రీక్వెన్సీ ఉంటుంది, మాటకి ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో ఒక్కసారి వదిలింది తిరిగి మళ్ళీ మన దగ్గరికే వస్తుంది, మాట కానీ థాట్ కానీ. సో ఈరోజు జనాలకి అందరికీ ఏమైపోయిందంటే విపరీతమైన థాట్స్ వదిలేస్తున్నారండి, బయటికి కంట్రోల్ ఉండడం లేదు. ఇప్పుడు హార్ట్ అటాక్లు ఎందుకు వస్తాయంటే థాట్ అటాక్లు పెరిగిపోవడం వల్ల. థాట్ అటాక్లు ఎక్కువైపోవడం వల్ల హార్ట్ అటాక్. మీరు చూడండి, చాలా మందికి రాత్రి 1 గంట 2 వరకు నిద్ర పడదు. ఎందుకంటే థాట్, కొంతమంది ఎలా ఉంటాయంటే 2 గంటలు 3 గంటలు తెలివి వచ్చి కానీ ఈ ఆలోచనలు గబ్బిలాల చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. ఇలా ఎప్పుడు దూరిపోదామా, తెలివి వస్తే దూరిపోదామా అని దూరిపోతాయి, నిద్ర పట్టదు. అందుకే మన లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే మెడిటేషన్ చేయండి. ఒక స్కూల్కి వెళ్ళి పిల్లలందరికీ చెప్పాను, నాన్న మెడిటేషన్ అంటే ఏంటి అని అన్నాను. సార్ ధ్యానం సార్ అన్నారు. మరి ధ్యానం చేస్తే ఏమొస్తుంది అంటే అందరూ రే ఏమొస్తుందిరా అని అడుగుతున్నారు. నేనేం చెప్పానంటే అందరికి చేతులలో పెట్టమని చెప్పాను. ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుందని చెప్తున్నానండి బుద్ధుడు. చూడండి, ధ్యానం చేస్తే జ్ఞానం అని బుద్ధుడు చెప్తున్నాడు. అందుకే ధ్యానం చేయాలండి. మనం ఇన్నర్గా ట్రావెల్ చేయడం చెప్తుంది ఆకర్షణ సిద్ధాంతం. సో ఈరోజు నుంచి మీ థాట్స్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుందని తెలుసుకోండి, వర్డ్స్ కూడా ఫ్రీక్వెన్సీ ఉంటుంది. నెగిటివ్ చూడొద్దు, నెగిటివ్ వినొద్దు, నెగిటివ్ మాట్లాడద్దు. సో ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మన ఈ థాట్, ఈ వర్డ్స్ యొక్క ఫ్రీక్వెన్సీ బట్టట మన చుట్టూ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుందటండి. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బట్టే దీన్ని యాక్చువల్లీ మనం ఆరా అని కూడా అంటాము. దాన్ని మనం లైఫ్లో పీపుల్ని, సిచ్యువేషన్స్ని, డబ్బుని అట్రాక్ట్ చేస్తుంటాము. నా 1 వీక్ క్లాసెస్లో చెప్పేది ఏంటంటే ఆ థాట్స్ ఎలా మార్చుకోవాలి, ఈ వర్డ్స్ ఎలా మార్చుకోవాలి, యాక్షన్స్ ఎటువంటి యాక్షన్ చేస్తే మనం లా ఆఫ్ అట్రాక్షన్ అద్భుతంగా పనిచేస్తుంది. అయితే ఇంకొక ఆకర్షణ సిద్ధాంతం ఎక్కువగా మనకి బీథోవెన్ చెప్తాడండి, యు ఆర్ ద బిగ్గెస్ట్ మ్యాగ్నెట్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అతిపెద్ద మ్యాగ్నెట్ ఎక్కడ ఉందంటే మీరే. కానీ చాలామందికి తెలియదు. ఇంతకుముందు మనం వీడియోలో చెప్పామండి. సో భగవంతుడు ఆ పవర్ ఎక్కడ పెట్టాడంటే ఇక్కడ లోన పెట్టాడు, తెలియకుండా బయట అందరూ ఎత్తుకుతుంటుంటారు అనమాట, ఎక్కడుందని చెప్పేసి. సో యు ఆర్ ద బిగ్గెస్ట్ మ్యాగ్నెట్ ఇన్ ద వరల్డ్. దీని గురించి ఒక స్టోరీ చెప్తానండి. నేను చదివిన ఒక రీసెర్చ్ పుస్తకం ఏముందంటే, ఎలా అయితే ఇక్కడ నుంచి మనకి కరెంట్, ఇప్పుడు ట్రాన్స్మిటర్ ఎలా అయితే ఉందో అక్కడ నుంచి ఎలా అయితే కరెంట్ వస్తుందో, వీఆర్ ఆల్సో హ్యూమన్ ట్రాన్స్ఫార్మర్. ఫ్యాంటాస్టిక్ అనేది చూడండి. అసలు మనము కూడా ఈరోజు నేను మిమ్మల్ని కలిశాను, ఇక్కడికి వచ్చానంటే ఎక్కడో వైజాగ్లో ఉండి అనుకోవడం వల్ల ఇక్కడికి వచ్చానండి.
అంటే మన ఆలోచన ఈ విధంగా పంపిస్తూ ఉంటాము. థాట్ అటండి ప్రపంచం అంతా ట్రావెల్ అయిపోతుంటుంది. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా ఫాస్ట్గా ట్రావెల్ చేసే రాకెట్ కాదండి, థాట్. ఇలా కళ్ళు మూసుకుని మీరు న్యూజెర్సీకి వెళ్ళిపోతారు, లండన్కి వెళ్ళిపోతారు. అంత అద్భుతం అండి థాట్. సో అందువల్ల మనం ఈ ఆకర్షితం చెప్పేది అంటే, మనం ఎలా అయితే అక్కడ మనకి కరెంట్ ప్రొడ్యూస్ అయ్యేది ఒక దాని ద్వారా కనెక్ట్ అవుతామో, మనం వీఆర్ ద హ్యూమన్ ట్రాన్స్మిటర్ అని చెప్తున్నారు. సో ఈ విధంగా దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండి. ఫ్యాంటాస్టిక్ అండి, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా మంది క్లాస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడు క్లాస్ ఉండే అవకాశం ఉంటుంది? సో ఈసారి అండి చాలా పవర్ఫుల్గా న్యూ ఇయర్, ఎందుకంటే చాలామంది కరోనా చాలామంది లాస్ అయ్యారండి. ఆ లాస్ అయిన డబ్బుని చక్రవడ్డీ, బారు వడ్డీ, ఎన్ని వడ్డీలు ఉన్నాయి అన్ని వడ్డీలతో సహా మీరు వెనక్కి లాగాలంటే 2024 జనవరి 21 నుంచి జరగబోయే ఒక బ్యాచ్కి 7 రోజుల బ్యాచ్కి కానీ మీరు అటెండ్ అయితే అండి మామూలుగా ఉండదు. ఒక ఐస్కాంత్ ఒక ఏటీఎంలో తయారు చేస్తాను. ఎందుకంటే ఈసారి జనవరి 21 జరగబోయే 7 రోజుల క్లాస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ అండి ఆ 1 మంత్ ఏదైతే ఉందో మిగతా 11 నెలలు అద్భుతంగా సక్సెస్ఫుల్ అవ్వాలంటే మొదటి జనవరి 21 జరగబోయే 7 రోజుల క్లాస్ కానీ మీరు అటెండ్ అయితే ఉంటుందండి. మామూలు కాదు, మీ జీవితంలో మిగతా 11 రోజులు అలా గుర్తుపెట్టుకోండి, అలా వెళ్ళిపోతారండి. అంత అద్భుతంగా ఉంటుంది ఈసారి 7 రోజుల క్లాస్. ఎందుకంటే ఇప్పటికే లా ఆఫ్ అట్రాక్షన్ చాలా మంది నా క్లయింట్స్ మిరాకల్ చేస్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, లా ఆఫ్ అట్రాక్షన్ నమ్మిన వాళ్ళు అద్భుతాలు చేస్తారు, నమ్మని వాళ్ళు అద్భుతాలు చూస్తారు. ఈరోజు మన క్లయింట్స్ అండి 12 దేశాల్లో మిరాకిల్స్ చేస్తున్నారు. మామూలుగా కాదు, 57 లక్షలు, 50 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఎందుకు వస్తుంది తెలుసా? 7 రోజుల క్లాస్కి రండి. 7 రోజుల క్లాస్కి వస్తే నేను మిమ్మల్ని జీనియస్ చేస్తాను. 2024 మాత్రం మామూలుగా ఉండదండి, మైండ్ బ్లోయింగ్ మిరాకిల్ అనమాట. ఇప్పటి వరకు ఒక లెక్క, 2024 ఇంకో లెక్క మీ లైఫ్లో. వెరీ ఎనర్జెటిక్ అదేనంటే మీరు చెప్పేటువంటి క్లాస్ కానివ్వండి, లేదంటే కంటెంట్ కానివ్వండి, వెరీ ఎనర్జెటిక్ అండి. థ్యాంక్ యూ సార్. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ 2024లో ఎనర్జెటిక్గా మళ్ళీ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్లోకి ఎవరైతే 21st స్టార్ట్ అవుతున్నారో జాయిన్ అయ్యేటువంటి వాళ్ళకి అండ్ మీకు కంగ్రాచులేషన్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక అన్వర్ గారిది జనవరి 21 జరిగేటువంటి క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి. ఎందుకంటే చాలా పెద్దగా చేస్తున్నారు ఈ క్లాస్ని ఆయన. 21 జరిగేటువంటిది, ఎందుకంటే 24లో కొత్త రెజల్యూషన్ తోటి వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళందరి కోసం సరికొత్తగా జనవరి 21 నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఆసక్తి కలిగిన వారు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వెంటనే చేసి ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.